కాబట్టి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం పోలీసు మిత్రులారా, మేము రాజ్యాంగబద్ధంగా పోరాడడం వల్లనే, మేము ప్రజాస్వామ్య జీవితంలో కలిసి పనిచేసినటువంటి వల్లనే మా వల్ల మీకు ఎటువంటి ప్రమాదము లేదు. మేము ఎవరు చేయనటువంటి పద్ధతుల్లో మేము చేసేది ఏమీ లేదు. మేము రాజ్యాంగబద్ధంగానే తెలంగాణ కోసం ఉద్యమించే వాళ్ళం, రాజ్యాంగబద్ధంగానే మేము తెలంగాణ కోసం పోరాడినటువంటి వాళ్ళం. కాబట్టి నేను మా కోసం అనేక అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మా వెనుక ఏదో అదృశ్య శక్తులు లేవు, మా శక్తులు వెళ్ళే లేదా ఈ మీటింగ్ వచ్చేటప్పుడు వాళ్ళ శక్తులు మేము చేసింది ఏంటి? కాబట్టి ఇప్పుడైనా చెప్తున్నాం, మేము మా మీద మీరు లేని అనుమానాలను ఉంచుకొని పర్మిషన్ దగ్గరికి వస్తే ఎడమటం చేయాల్సినటువంటి పరిస్థితి మాకు రావద్దు. మీకు రాజ్యాంగం మీద నమ్మకం ఉంది, మీకు చట్టాల మీద నమ్మకాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు ఒకసారి దీన్ని పునరాలోచిస్తారని చెప్పేసి మిమ్మల్ని మరీ కోరడం అనేది జరుగుతుంది. అయితే ఇంకా ముఖ్యంగా తెలంగాణ విషయానికి వెళ్దాం మిత్రులారా. ఇక్కడ రెండు విషయాలు. తెలంగాణ ఉద్యమం ఇక్కడ బడుగు బలహీన వర్గాల, ముఖ్యంగా చెప్పాలంటే బలహీనంగా అనుకున్నటువంటి వాళ్ళ, ఉంచబడ్డ వాళ్ళు అనుకుంటున్న వాళ్ళ యొక్క గలం కోసం జరుగుతున్నటువంటి మీటింగ్. అంటే తెలంగాణ ఉద్యమంలో వీళ్ళ పాత్ర ఏంటి, వీళ్ళు ఏం చేయాలనుకుంటారు తెలంగాణ ఉద్యమం లోపల అన్నటువంటి దానిలో ఈ సభ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ సభలో ముఖ్యంగా నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నది ఏంటి అని అంటే, ఈ సభకు చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి సందర్భంలో జరుగుతుంది. ఈ సభ సరిగ్గా ఒక సంవత్సర కాలం క్రితం ఫ్రీ జోన్ అనేటువంటి సమస్య మీదనే ఈ ఉద్యమం రగిలింది. ఆ ఉద్యమం మీదనే కేసీఆర్ గారు ఆ రోజు అమర నిరాహార దీక్ష కూడా కూర్చోవడం జరిగింది. దాని తదుపరి ఒక సంవత్సర కాలంగా, దీర్ఘకాలంగా ఎక్కడ ఎడతెరిపి లేకుండా, ఎక్కడ ఎదుక ముందు వాడకుండా ఈ ఉద్యమం కొనసాగుతున్న పరిస్థితి మనం అందరం చూస్తున్నాం. కానీ ముక్కేయడం ఉందంటే తలకాయ చుట్టూ తిరిగి ముక్కు ఇక్కడ మనం చూపించినట్టు మళ్ళీ ఇవాళ ఎక్కడ మాట్లాడుతున్నాం మనం అంటే అదే ఫ్రీ జోన్ సమస్య మీదనే. ఇవాళ నిన్నటిదాకా మన విద్యార్థులు ఆమరణ నిరాహార చేసి చివరికి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వాటర్ ట్యాంకులు ఎక్కి 1000 మంది వరకు నిరాహార దీక్ష చేయడానికి సిద్ధపడి చివరికి ప్రభుత్వాన్ని మెడలు వంచి తాత్కాలికంగానైనా దాన్ని వ్యవసాయ రాత పరీక్షల్ని నిలుపుదల చేసినటువంటి గొప్ప పోరాటం జరుగుతున్న సందర్భంలో భువనగిరి మీటింగ్ జరుగుతున్నది. ఇది మహా గొప్ప సందర్భం ఇది. ఇక రెండవ విషయానికి వస్తే, మనం తెలంగాణ కోసం ఉద్యమించినటువంటి రోజే, అంటే ముఖ్యంగా గత నవంబర్ 25 నుంచే స్టార్ట్ అయినటువంటి తెలంగాణ ఉద్యమం ఎక్కడైతే ఏ సందర్భంగా అయితే దానికి పునాదులు ఏర్పడ్డాయో, ఏ సందర్భంగా అయితే కారణం ఏర్పడిందో, ఆ కారణం సందర్భంగానే ఇక్కడ భువనగిరి గడ్డ మీద మరొక మీటింగ్ జరగడం అనేది ఒక చారిత్రక సందర్భమే అనుకుంటున్నాను. ఎందుకనంటే ఒక 365 రోజులు గడిచిన తదుపరి మరొక మలిదశ ఉద్యమానికి నాంది పలికినటువంటి పరిస్థితి ఇవాళ భువనగిరి గడ్డ పిలిపిస్తున్నది. ఇది ఒక స్ఫూర్తి కావాలనేది నేను చెప్పదలుచుకున్నాను. ఇక మూడవ సందర్భం ఏంటంటే, నిజంగా ఏ ప్రభుత్వాన్ని అయితే మెడలు వంచి ఆ రోజు ఫ్రీ జోన్ మీద మనం ఒక హామీ తెచ్చుకున్నామో, తెలంగాణ ఇస్తున్నాము అనేటువంటి ప్రకటన తెచ్చుకోగలిగినామో, అదే ప్రకటన ప్రభుత్వాన్ని కూడా ఈ రోజు ఎస్ఐ రాత పరీక్షలు ఆపుతున్నాము అనేటువంటి సందర్భం కూడా ఈరోజు తెచ్చుకున్న తర్వాత జరుగుతుంది. అంటే 2 విజయాల తర్వాత జరుగుతున్నది ఈ మీటింగ్. అయితే విజయం అనేది ఒకటే కాకపోవచ్చు. ఇవాళ ఎంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితి అంటే, తెలంగాణ ఉద్యమం మొదలైన తర్వాత మన రాష్ట్ర అసెంబ్లీ ఇప్పటికీ 8 నెలల క్రితం ఒక స్పష్టమైనటువంటి తీర్మానం కూడా చేయడం జరిగింది. హైదరాబాదు 6వ జోన్లో భాగమే కాబట్టి ఇది కేంద్ర గవర్నమెంట్ దగ్గర దీన్ని చట్ట సవరణ చేసుకురావాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉంది అనే చాలా స్పష్టమైన తీర్మానం చేయడం జరిగింది. కానీ 8 నెలలు గడిచిపోయింది. మన ముఖ్యమంత్రి రోదయ్య పోలే ఎక్కడికి, ఇంకెవరు అక్కడికి వెళ్ళి మాట్లాడలేదు. ఎక్కడ రాసిన చిట్టి ఎక్కడ పడేసిండ్రు. చివరికి ఈ రోజు మన అదే దాని సందర్భం మీద మనం బయట చేసిన పరిస్థితి వచ్చి ఫ్రీ జోనా కాదనేటువంటి ఒక లాజిక్ సమస్య మనం ముందుకు తీసుకొచ్చి పెట్టిన పరిస్థితి ఉన్నది. నిజంగా ఇప్పటి వరకు రాష్ట్రపతి ఉత్తర్వులో ఉన్నటువంటి 14 ఎప్పుడు తొలగించమని ఇన్ని ఉద్యమాలు జరిగినా మన ప్రభుత్వానికి కనీసం ఘోరంతమైన కనీసం దానికి ఒక కదలిక రాలని పరిస్థితి ఎందుకు ఏర్పడింది అంటే, తెలంగాణ ఉద్యమం లోపల కదలిక రాలేనంతగా ఎందుకు మొద్దు నిద్రపోతుంది మన ప్రభుత్వం, ఎందుకు మరపడేలాగా నిలబడి ఉన్నది మన ప్రభుత్వం, ఎందుకు దానికి కళ్ళు కనపడ
ఎందుకు తెలియట్లేదు అని అంటే ఒకటే ఒక కారణం, మనం చేసేటువంటి ఉద్యమాలు ఏవైతున్నాయో తెలంగాణలో ప్రతి గడపకు తెలంగాణ ఉద్యమం ఉన్నప్పటికీ, ప్రతి వాళ్ళు తెలంగాణ గురించి మాట్లాడుతున్నప్పటికీ, ప్రతి వాళ్ళం తెలంగాణ కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నామని మాట్లాడుతున్నప్పటికీ మనం చాలా అనైక్యంగా ఉన్నామని వాళ్ళకి అర్థమైంది. మనం ఏ బ్యాచ్గా బ్యాచ్ విడివిడిగా ఉన్నామనే విషయం అర్థమైంది. కాబట్టే వాళ్ళు ఒక్కటే అనుకుంటున్నారు, ఇవాళ ఎగురుతారు రేపు కూర్చుంటారు, ఇవాళ మాట్లాడతారు రేపు తలుపు దగ్గర కూర్చుంటారు. కాబట్టి ఇది సారం లేని విలువ లేని భావిస్తున్నారు. కాబట్టే నిజంగా మళ్ళీ మళ్ళీ అదే సమస్య మీద పోరాడాల్సిన పరిస్థితి మనం ముందుకు వస్తున్నది. కాబట్టి ఇవాళ ఒక్కటే నేను దృష్టి చెప్పదలుచుకున్నాను అందరికీ, తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్ర సాధించడం కోసం ఒక రాజకీయ పార్టీ, ఉద్యమ పార్టీ అని చెప్పుకున్నట్టు టీఆర్ఎస్ ఉంది. అదే సందర్భంగా ఇప్పటికీ తెలంగాణ కోసం పనిచేయడానికి ఒక 108 సంస్థలు పుట్టినాయి అనేది కూడా మనకు తెలిసింది. ఆ 108లో నిన్న మొన్న పుట్టిన ప్రజాఫ్రంట్ కూడా ఒకటి, తర్వాత ఇంకా అనేక సంఘాలు కూడా దాన్ని వెనుక పంపుకొచ్చే పరిస్థితి ఉంది. ఇవన్నీ రావడం సరైనయే, అవసరమే. తెలంగాణలో 4.5 కోట్ల మంది ప్రజానికం మనం ఉన్నాం. కానీ ఇవాళ మన నాయకత్వం ఎంత బలహీనంగా ఉంది అంటే, ఏ ఒక్క సంస్థ 1,00,000 మందిని ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నటువంటి పరిస్థితిలో మనం లేము. కాబట్టి ఈ 4.5 కోట్ల మంది ప్రజానికానికి 400 సంఘాలు వచ్చినా మనకు నష్టం లేదు, రావాల్సిందే. కానీ ఈ 400 సంఘాల మధ్యన అనారోగ్యకరమైన పోటీ కాదు, ఆరోగ్యకరమైనటువంటి పోటీ ఉండాలి. తెలంగాణను సాధించుకోవడానికి పోటీ పడాలి, కానీ తెలంగాణను ఎవరికి వాళ్ళుగా తీసుకుపోవడానికి పోటీ పడద్దు అనేది దయచేసి సందర్భంగా మీకు అందరూ తెలియజేస్తున్నాను. ఇక మరొక విషయానికి సంబంధించింది ఏంటంటే, అసలు తెలంగాణకు సంబంధించి ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది. నిజంగా బహుజనం మాట్లాడితే బహుజనం లొల్లి, ఇంకొకరు మాట్లాడితే ఇంకొకరి లొల్లి, ఇంకొకరు మాట్లాడితే ఇంకొకరి లొల్లేనా తెలంగాణ ఉద్యమం? లేదా మన అందరినీ కలిసి ఒక లొల్లియా అనే దగ్గరికి వస్తే, దయచేసి మీరు ఎవరు నా మీద వ్యతిరేకత పెంచుకోవద్దని ఒక విషయం చెప్పదలుచుకున్నా. తెలంగాణ ఉద్యమం లోపల తెలంగాణకు కులము లేదు, మతము లేదు, వర్గము లేదు. ఈ 3 లేకుండా జరిగితే తెలంగాణ ఉద్యమం. తెలంగాణ ఒక జాతి సమస్య తప్ప ఇది ఏ ఒక్క పాఠశాలకు సంబంధించిన సమస్య కాదు. దీంట్లో పెట్టుబడిదారులు ఉండొచ్చు, దీంట్లో భూస్వాములు ఉండొచ్చు, దీంట్లో శ్రామికులు ఉండొచ్చు, దీంట్లో కూలీలు ఉండొచ్చు. ఎవరు ఉన్నా 4.5 కోట్ల మంది ప్రజానికం యొక్క ఒకే ఒక పిలుపు తెలంగాణ కావాలి అంటే. అటువంటి మూమెంటే ఇవాళ మన ఒక్క దగ్గర జరగట్లేదు. జాతి ఉద్యమం, జాతి ఉద్యమాల తీరు వేరు వేరు రకాలుగా ఉండొచ్చు. తమిళులు, శ్రీలంకన్ తమిళులు తుపాకులు పట్టుకొని జాతి ఉద్యమం చేసి ఉండొచ్చు, లేదా కవితా ఉద్యమకారులు తుపాకులు పట్టుకొని జాతి ఉద్యమం చేసి ఉండొచ్చు. కానీ మనం మాత్రం నిరాయుధంగానే, రాజ్యాంగబద్ధంగానే, ప్రజాస్వామ్యయుతంగానే చేస్తున్నాం. కానీ మన జాతి కూడా అటువంటి సమస్య ఉంది తప్ప భిన్నమైన సమస్య కాదు. కాబట్టి ఇలా వర్గాలు వేరని, కులాలు వేరని, మతాలు వేరని ఈ రకంగా తెలంగాణ కనుక విడగొడితే 10 మంది చేయాల్సిన పోరాటం 5 చేయాల్సిన పరిస్థితి వస్తుంది, 5 చేయాల్సిన పోరాటం 2 చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అటువంటి దాన్ని పక్కన పెట్టి మొదట అందరం ఐక్యమై అందరం నాయకత్వం లోపల ఈ తెలంగాణ సాధించుకోవాల్సిన అవసరం ఈరోజు మన ముందున్నటువంటి పరిస్థితి ఉన్నది. అట్లంటే మరి ఇక్కడ మాలైన సంగతి ఏంటి, మాదిరైన సంగతి ఏంటి, కురుమైన సంగతి ఏంటి, గొల్లైన సంగతి ఏంటి, సంపన్న కులాల సమస్యలు ఏంటనే ప్రశ్న మనం రావచ్చు. అవును, వాస్తవమే, అన్ని కులాలు ఉన్నాయి. ఈ కులాలు మనంతరం మనం తెచ్చుకోలేదు. మనంతరం మనం ఎవరి వాళ్ళు మాట్లాడితే పోయేటువంటి కులాలు కావి. కులము అనేది ఒక బలమైనటువంటి ప్రమాదంగా మనకు ఉన్నది. కాబట్టి దాన్ని అడ్డు కలిగించుకున్నటువంటి ఒక పెద్ద పోరాటమే దాన్ని చేయాల్సిన ఒక పరిస్థితి ఉన్నది వాళ్ళ. అంటే దానికి అర్థం ఇది తెలంగాణ సందర్భాన్ని ఉపయోగించుకొని చేయడం కాదు ఈ పరిస్థితి. కాబట్టి ఇక్కడ బహుజనులకు ఇచ్చేటువంటి పిలుపు ప్రధానమైనటువంటిది ఒకటే, రాజ్యాధికారం అనేది ఎక్కడో పర్సెంటేజ్లో అడుక్కుంటూ వచ్చేది కాదు. ఎక్కడో ఎవరికి వాళ్ళు నాకు రాజ్యాధికారం కావాలని చెప్పి ఎవరికి వాళ్ళు మాట్లాడితే వచ్చేది కాదు. లేదా ఈ రోజున పాలకులు మనకు దయచూసి మనకు రాజ్యాధికారం ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. రాజ్యాధికారం అనేది లాక్కుంటేనే వస్తుంది. ఆ లాక్కోవడం అనేది ఒకటే ఒక మార్గం మన ముందు ఉన్నది. ఇవాళ బ్రహ్మాండంగా జరుగుతున్నటువంటి తెలంగాణ ఉద్యమం, ఆ తెలంగాణ ఉద్యమంలో మనము నాయకత్వం వహిస్తాం, బహుజనులమే నాయకత్వం వహిస్తాం. మనం ఎందుకు పక్కన ఉండి మనకు తెలంగాణ మనకు నాయకత్వం కావాలని అడగడం కాదు. ఏ పూర్వ సోమన్నలాగా కావచ్చు, లేదా ఇంకా ఇక్కడటువంటి నాగేశ్వరాన్ని కావచ్చు, ముందుకు వద్దాం అందరం.
బహుజనుల ముందుకొచ్చి బహుజనుల వేదిక మీద నిలబడి మనమే ఈ పోరాటానికి ఒక కౌంటర్ అవుదాం, మనమే దీని నాయకత్వం వహిద్దాం. రేపు తెలంగాణ సాధించుకున్న తర్వాత ఎవరైతే నాయకుడు చెప్పండి వీడి కదా, మనమే అవుతాం నాయకులు. ఎవరు కాదు. ఈ రోజు తెలంగాణ కోసం ఎవరు పాటుపడతారో, ఎవరు దాని నాయకత్వం వహిస్తారో వాళ్ళ నాయకులు అవుతారు. కాబట్టి మనమందరం ఐక్యతలే కారణంగానే, ఎవరికి వాళ్ళు మాట్లాడుతున్న కారణంగానే దీన్ని ఇంకొకరు సాధన చేస్తూ నడిపిస్తున్నటువంటి పరిస్థితి వల్ల మన ముందు కనబడుతుంది. కాబట్టి అటువంటి పరిస్థితిని ఇస్తున్నది అంటే ఎవరో కాదు, ఇవాళ అది స్వయంకృత అపరాధమే కావచ్చు, కానీ అది మనమే ఇస్తున్నాము అనేది మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ అనేక కులాలు, అనేక రకాలైనటువంటి నిర్మాణాలు ఏకదాని